హాయ్ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. పాలిన్ అయితే మా గిర్రావు. వెల్కమ్ టు మై ఛానల్ పవన్ డైరీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మా ఆవు అమ్మాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఇక్కడ మాకు ఆవు మిల్క్ అంత డిమాండ్ లేదు. వేరే సిటీలో టౌన్లో ఎవరైనా కావాల్సి వస్తే మనకు కాల్ చేయండి. ఎందుకంటే అటు 80 to 100 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గిర్రండి. ఇది మనం ఫస్ట్ ఈతలో కొనుక్కున్నాము తోడప్పుడు. ఇక్కడే ఒక లోకల్లోనే. ఇది మన వాతావరణానికి పూర్తిగా సెట్ అయిపోయింది. చూడవచ్చు మీరు దాని పొదుగు. కానీ ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 16 లీటర్స్ అవుతుందండి. 16 లీటర్స్ పక్క. ఇంకా ఏమంటారు, దూడకు తాపి అంటే మేము దూడకు కూడా వదులుతాం కదా. ఒకసారి 2 సార్లు మేము చెక్ చేసాము దూడకి వదలకుండా. ఎవరైనా కావాల్సి వస్తే ఫ్రెండ్స్ మనకి కాల్ చేయొచ్చు. ఇది సేల్కుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 80,000 అండి. ఈయన మనకి ఒక 42 నిన్నటికి 42 డేస్, అంటే ఈ వీడియో రేపు పెడతా కదా, 42 డేస్ అవుతుంది. ఎవరైనా జెన్యున్ బయర్స్ ఉంటే మనకి కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆవు పాలు మనకి చాలా తక్కువ పోతున్నాయండి. ఎందుకంటే దానికి ఫ్యాట్ కూడా రాదు కేంద్రానికి పోసిన. సో ఫ్రెండ్స్, ఎవరైనా కావాల్సి వస్తే నాకు కాల్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. చూడొచ్చు మనకి ఇది ఇంకా పూర్తిగా వాతావరణానికి సెట్ అయిపోయిందండి. మేము చిన్న తోడప్పుడే తెచ్చాము. ఇది చూడొచ్చు. దాని పొదుగు క్వాలిటీ కూడా మీరు చూస్తే మీకు అర్థమైపోయింది ఇది ఎన్ని పాలు పిండగలుగుతుందో. ఈ మీకు పాల వీడియో చూపెట్టడానికి చూపిస్తున్నాం. చాలా మంచి ఆవండి. దీంతోపాటు ఆడదోడు ఉందండి. దానికి కొనుక్కునే వాళ్ళకి కూడా మంచి మంచి దూడ దీంతోపాటు వస్తున్నట్టే. ఇంకా అది కూడా దాన్ని పెంచుకుంటే మనకి ఇక్కడ వాతావరణానికి సెట్ అయిపోయి ఈ ఆవులు తొందరగానే కడతాయి. మనకి 12 మంత్స్లో కట్టేస్తే ఇంకా 2 ఇయర్స్లో అది ఈనిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది మన అడ్రస్ వచ్చేసి అచ్చంపేట అండి, గుంటూరు జిల్లా. చూడవచ్చు అది ఖాళీది. ఆ టిఫిన్ వచ్చేసి మనకి 2.5 లీటర్స్ పడుతుందండి. చూడవచ్చు ఆ టిఫిన్ కూడా మనం ఖాళీది ఒకటి పోసాం, ఇది రెండోది. ఎవరికైనా గిర్రావు ఇంకా కావాలి, మంచిగా వాళ్ళకి మిల్క్ రేట్ ఉంది అని అనుకుంటే మనకి ఈ ఆవు సేల్ కోసం ఉంది. దీనికి మొన్న ఒక 4 days బ్యాక్ 6 days బ్యాక్ హీట్కి వచ్చిందండి. సెకండ్ హీట్కి వచ్చింది. మనకి మామూలుగా 45 daysకి హీట్కి వస్తాయి కదా. మనకు సెమెన్ కూడా వేయడం జరిగింది. అది వీడియో కూడా పెట్టాను యూట్యూబ్లో, కావాలంటే చూడవచ్చు. అది చాలా మంచి అవండి. మంచి పొదుగు కట్టు ఉన్నది. సెకండ్ లాక్టేషన్ అండి. దీంతోపాటు ఆడదోడు ఉంది మనకి. మనం లైవ్ మిల్కింగ్ అంటే మామూలుగా ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ చేస్తారు అని మనకి వీడియోలో చూస్తే ఒక క్లారిటీ వచ్చింది. ఆవు కానీ దాని పాలు ఎన్ని పిండుతుంది అని దానికోసమని లైవ్ మిల్కింగ్ పెడుతున్నాం. ఈ పాలు పొదుగు అంటే రొమ్ములు అంటాం కదా, చాలా మెతకండి. ఈజీగా పిండేయచ్చు, మన చేతికి ఈజీగా వచ్చేస్తాయి. ఏమంటారు, అంత మెతక రొమ్ములు కూడా. ఊరికనే మనకి క్యాన్ నిండిపోయిద్దండి, అంత మెతక పాలు. అంటే అంత పాల ధార అంత గట్టిగా అంటే లావుగా ఉంది. అసలు లేకపోతే మాకు ఇది చాలా మంచివండి. ఎందుకంటే మాకు రేట్ లేకపోవడం వల్ల అమ్ముతున్నాం. మిల్క్ కూడా బాగా తక్కువ దానా తిని ఇది ఓన్లీ మనకి 6 kg 6.5 kg దానాలో మనకి 15 అలా ఇస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ రెడీ అండి 15. ఎవరికైనా కావాల్సి వస్తే తీసుకోండి, కాల్ చేయండి. 15, 16 ఆ మధ్యలో ఇస్తుంది. ఎవరికైనా మంచి పాల రేట్లు ఉన్నట్టు అడిగితే ఈ ఆవు చాలా మంచిదండి. మీకు ఈజీగా కళ్ళు మూసుకొని 15-16 ఇచ్చిద్ది. ఇంకా మనకి ఏమంటారు, ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ గేదెలు అయ్యేసరికి మనం చేయలేకపోతున్నాం. ఇంకా మెయింటెనెన్స్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరికైనా కావాల్సి వస్తే మనకి కాల్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోలో ఎక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నా మనకి అడగొచ్చు. ఇంకా ఏమైనా కొత్త వీడియోలు పెట్టమన్నా, ఇంకా
ఇంకా మీరు ఏడైనా గేదెని కొనాలన్నా 2 పూటల పాలు జ్యూస్ తీసుకోండి. ఎందుకంటే 2 పూటల పాలు జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి ఇది ఎన్ని పిండిద్దో మనకి తెలిసిపోయిద్ది. అదే ఒక పూట పాలు తీస్తే మనకి వాళ్ళు పూట పాలు కూడా ఆపుతారు. అలా మనం మోసపోతాం. 2 పూటల పాలు తీసుకొని చూడండి, మనకి ఏమంటారు చాలా బెనిఫిట్ అయిపోయింది. మనకు నమ్మకం వచ్చేసిద్ది ఇంకా దాని మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుందో. లేకపోతే చాలా మోసాలు జరుగుతాయండి ఈ ఫీల్డ్లో. మన దగ్గరికి ఎవరికి వచ్చినా మనం 2 పాలు చూపెట్టి ఇస్తామండి. క్వాలిటీ ఉందండి, చూడవచ్చు. దాని పొదుగు చాలా మంచి క్వాలిటీ ఇది. తక్కువ దానా తిని మనకి ఎక్కువ పాలు ఇస్తుందండి. మామూలుగా 15-16 లీటర్లు ఇస్తే 8 కేజీలు దాది ఇంటి, కానీ ఇది మనకి 5 కేజీలు 5.5 కేజీల్లో మనకి ఈ పాలు పిండుతుందండి. ఇంకా మెయింటెనెన్స్ బాగా చేస్తే నాకు తెలిసి 20 టచ్ అవుతాయి ఈజీగా. సెకండ్ లాక్టేషన్లో ఉందండి. ఇంకా థర్డ్ లాక్టేషన్లో మనకి పాలు 1 లీటర్ కానీ ఏమైనా పెరగవచ్చు ఛాన్స్ ఉంటుంది. సెమెన్ కూడా వేపించడం జరిగింది. అది వచ్చేసి మనకి ఇది గోశాల అదండి, గుజరాత్ గోశాల ఉంది కదా, ఇక్కడ మాకు సెమెన్ డాక్టర్ ఉన్నాడు, అతను తెప్పించాడు. సెమెన్ వేసాం, మంచి సెమెన్ వేసాం. ప్రైస్ వచ్చేసి 80,000 అండి. ఎవరికైనా నచ్చితే మనకి కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ పెడతాను. ఇందాక చూసాం మనం, ఇది నా 3వ క్యాన్ అండి. 3వ క్యాన్ కూడా నిండుతుంది. నిండి చూడవచ్చు. ఇది 3వ క్యాన్. నిండిపోయింది. అది వచ్చేసి మనకి 8 లీటర్ల క్యాన్ అండి. మనం ఇంకా నూరు అదంతా తీసేసినా మనకి చూడవచ్చు. మనకి మీరు చూస్తే అర్థమైపోయింది ఈ వీడియో చివరి వరకు ఎన్ని పాలు అవుతాయో. మన అడ్రస్ వచ్చేసి అచ్చంపేట అండి, గుంటూరు జిల్లా. ఇది అడ్రస్ కోసం కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మన డైరీ ఫామ్ వచ్చేసి పవన్ డైరీ ఫామ్ అండి. చూడొచ్చు, ఇది అరటిపిని దాకా అయింది. మొత్తం 8, ఒక అరటిపిని. అంటే ఆ లీటర్ అరటిపిని తీసేస్తే లీటర్ తీసేయండి, 7.5 అవుతాయండి ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, ఎవరైనా కావాల్సి వస్తే మనకి కాల్ చేయొచ్చు. అచ్చంపేట, గుంటూరు జిల్లా. ఆవు కావాలన్న వాళ్ళు కాల్ చేయండి. జై హింద్.